బుల్డోజర్ నిన్నటి వరకు ఉత్తరప్రదేశ్లోనే ఈ మాట ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు హర్యానాలోనూ బుల్డోజర్ అనే మాట హల్చల్ చేస్తోంది. హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం ఎటు చూసినా బుల్డోజర్లే కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి బుల్డోజర్లు వాడటం ఇప్పుడు హర్యానాలో లేటెస్ట్ ట్రెండ్గా మారింది. ప్రజలు కూడా బుల్డోజర్ల ట్రెండ్ను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో బుల్డోజర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఎన్నికల ప్రచారం అనగానే సహజంగా భారీ సంఖ్యలో కార్లు పరుగులు తీసే దృశ్యమే అందరికీ గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే ఇందుకు హర్యానా అసెంబ్లీ ఎన్నికలు మినహాయింపుగా మారాయి. ప్రస్తుతం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త ట్రెండ్ ప్రారంభమైంది. అదే బుల్డోజర్ల ప్రచారం. అక్టోబర్ 5వ తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్కు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎటు చూసినా బుల్డోజర్లే కనిపిస్తున్నాయి. అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి బుల్డోజర్లు వాడడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్గా మారింది. ప్రజలు కూడా బుల్డోజర్ల ట్రెండ్ను ఇష్టపడుతున్నారు. దీంతో దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు బుల్డోజర్లను తమ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బుల్డోజర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ మాట ఇటీవల ఉత్తరప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో బాగా ప్రాచుర్యంలోకొచ్చింది. అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న గ్యాంగ్స్టర్ల ఇండ్లను కూల్చివేసే ట్రెండ్ కొంతకాలంగా ఉత్తరప్రదేశ్లో నడుస్తోంది. బుల్డోజర్ వస్తోందంటేనే ఎవరి ఇండ్లు కూలిపోతాయోనని ఉత్తరప్రదేశ్ ప్రజలు భయపడ్డం మొదలైంది. ఈ మొత్తం ఎపిసోడ్కు బుల్డోజర్ న్యాయం అంటూ ఓ సరికొత్త పేరు పెట్టారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అయితే ఒకప్పుడు ఉత్తరప్రదేశ్కే పరిమితమైన ఈ బుల్డోజర్ కల్చర్ ఆ తర్వాత మధ్యప్రదేశ్ సహా మరికొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఇదిలా ఉంటే బుల్డోజర్ న్యాయం సమంజసం కాదంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డ అనేక రాజకీయ పార్టీలు ప్రస్తుతం హర్యానా ఎన్నికల ప్రచారంలో అవే బుల్డోజర్లపై ఆధారపడుతున్నాయి. ఇప్పుడు అదే బుల్డోజర్ను అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.
బుల్డోజర్ బ్లేడ్లపై కూర్చొని పూలు చల్లుతూ డాన్సులు చేస్తూ వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు ఫుల్ జోష్తో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే మత సామరస్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే కొన్ని శక్తులకు బుల్డోజర్ చర్య తప్పదని చెప్పడానికే బుల్డోజర్లను ఎన్నికల ప్రచారంలో ఉపయోగిస్తున్నామని కొన్ని పార్టీలు చెబుతున్నాయి. అయితే బుల్డోజర్ల ప్రచారాన్ని ప్రజలు కూడా బాగా ఇష్టపడుతున్నారు. దీంతో ప్రజలకు నచ్చింది, మనం అదే చేద్దామంటూ బుల్డోజర్లనే మరికొన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఉపయోగిస్తున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ సహా మరికొన్ని పార్టీలు సరికొత్త వ్యూహాలతో ఓటర్ల దగ్గరకు వెళ్తున్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో హైలైట్ గా నిలుస్తున్నాయి బుల్డోజర్లు. ఇదిలా ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్ పట్ల బుల్డోజర్ వాహన యజమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమ వాహనాలకు డిమాండ్ పెరిగిందని సంబరపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేలోగా 4 రాళ్లు సంపాదించుకోవడంలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అయితే హర్యానాలో ఉన్న బుల్డోజర్లు ఎన్నికల ప్రచారానికి సరిపోవడం లేదు. దీంతో ఢిల్లీతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో బుల్డోజర్లను హర్యానాకు తెప్పిస్తున్నారు. ఏమైనా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బుల్డోజర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.